సేంద్రియ పద్ధతులతో చిరుధాన్యాలు పండిస్తూ పర్యావరణంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డెక్కన్ డెవలప్మెంట్ మహిళా రైతులు చెబుతున్నారు. గత నెల రోజుల పాటు పక్కా సాంప్రదాయ పద్ధతులతో పండించిన పంటల వివరాలను, వాటి ద్వారా చేకూరే లాభాలను వివరిస్తూ మహిళా రైతులు గ్రామాల్లో నిర్వహిస్తున్న జాతరలు ముగిశాయి. ఈ సందర్భంగా మహిళా రైతుల కృషిని శాస్త్రవేత్తలు కొనియాడారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచునూరు గ్రామంలో డెక్కన్ డెవలప్మెంట్ మహిళా రైతులు నెల రోజుల పాటు నిర్వహించిన జాతర మహోత్సవం ఘనంగా ముగిసింది. సేంద్రియ పద్ధతులతో చిరుధాన్యాలను పండిస్తూ వాటి వివరాలు తెలియజేస్తూ 40 గ్రామాల్లో ఎడ్ల బళ్ల ద్వారా జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా మాచునూరు గ్రామంలో నిర్వహించిన ముగింపు జాతరలో చిరుధాన్యాలతో చేసిన పిండి వంటలు, జున్నుతో తయారు చేసిన కేకులు, కిచిడి, జున్ను సూప్ వంటి వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. అంతేకాదు 50 రకాల చెట్ల మందులను కూడా తయారు చేశారు. ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి హాని లేకుండా సంప్రదాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నామని, రైతులంతా ఈ పద్ధతిలోనే పంటలు పండించి లాభాలను గడించాలని మహిళా రైతులు సూచిస్తున్నారు. 36 సంవత్సరాల డీడీఎస్ నడవబట్టి 5,000 మహిళలతో సురువు చేసినాము. ఇట్టనే కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు కూడా మేము ఎక్కువ తిరిగి కూడా నడిపిస్తున్నాము. మా దగ్గర వండే పంటలు మాత్రము మందులు లేని వ్యవసాయం, భూమిని కాలుష్యం చేయము, ఎద్దేవసంతో తయారు చేసుకున్న ఎరువులు మాత్రం వాడతాము. జర్రెల ఎరువు, మేకగొత్తికల ఎరువు, పెంట ఎరువు మా సొంతం ఇత్తనము. మేము 80 రకాల ఇత్తనాలు మా ఊళ్ళల్లో మేము దాచిపెట్టుకుంటాము. మా దగ్గర ఉండేది సొంత ఇత్తనము, సొంత వ్యవసాయం మాది. మేము ఒకరికి చేజాపకుండా ఈ మహిళల చేతుల ఎన్ని రకాల కారంకి వచ్చేటి, పప్పులకు వచ్చేటి, నూనెకు వచ్చేటి, అన్నంకి వచ్చేటి, రొట్టెలకు వచ్చేటి, పండుగలకు వచ్చేటి ధాన్యం మేము ఎవ్వరికి లాసేరనుకుంటా పంటలు పండిస్తున్నాం సార్. ఈ ముగింపు జాతరలో హైదరాబాద్ నుంచి వచ్చిన కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. సేంద్రియ దిగుబడులు, పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాగు పద్ధతులను తెలుసుకున్నారు. భవిష్యత్తులో తాము కూడా సేంద్రియ పంటలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించి లాభాలు గడిస్తోన్న మహిళా రైతులను శాస్త్రవేత్తలు అభినందించారు. వారికి ప్రోత్సాహకంగా చెక్కులను పంపిణీ చేశారు. ముందు మహిళా రైతులు చేసే సాంప్రదాయ వ్యవసాయానికి తమ వంతు సాయం ఉంటుందని ప్రకటించారు. మా దగ్గర చిరుధాన్యాలతో రకరకాల వంటలు చేస్తున్నాము. అందులో జొన్న పొంగలి, కొర్ర కిచిడి, జొన్న సేమియా, రాగి సేమియా, జొన్న అప్పడాలు, జొన్న మిక్చర, రాగి మిక్చర, జొన్న కారపూస, రాగి గవ్వలు, తైద మిక్చర ఇలాంటివి. దాంతోపాటు ఇంకో ప్రత్యేకమైనది ఏంటంటే జొన్న పిండితో, సజ్జ పిండితో, రాగి పిండితో 6 రకాల కేకులు, తేనె, బెల్లం, చక్కెర ఇలా రకరకాల సజ్జ బెల్లం, సజ్జ తేనె, సజ్జ చక్కెర, జొన్న బెల్లం, జొన్న చక్కెర, జొన్న తేనె ఇలా రకరకాల ఐటమ్స్ తోటి కేక్స్ అనేవి తయారు చేస్తున్నాము. సంప్రదాయ పద్ధతుల్లో పంటలు పండిస్తూ డెక్కన్ డెవలప్మెంట్ మహిళా రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు అభినందించారు. సమస్త ప్రాణ